హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఏఎల్పి 2026లో 16th ఫిబ్రవరి రోజు జరుగుతున్న సెకండ్ షిఫ్ట్ క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో షిఫ్ట్ 1 లాగే షిఫ్ట్ 2 కూడా సేమ్ ప్యాటర్న్, క్వశ్చన్స్ ఏమీ అడిగే విధానం మార్చలేదు. సో మోస్ట్లీ కూడా మనకి మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఇవే ఒక 65 క్వశ్చన్స్ వరకు ఉంటున్నాయి. ఇక 10లో 8 సైన్స్ క్వశ్చన్స్, 2 కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్స్లో అడుగుతాం జరుగుతుంది. కాబట్టి 17th అదేవిధంగా 18th ఎగ్జామ్ ఎవరికి జరిగిద్దో అది కూడా సేమ్ ప్యాటర్న్ మీద వెళ్తాడు. కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి, ఓకేనా? సో సైన్స్ క్వశ్చన్స్ ఒక 8 క్వశ్చన్స్ వచ్చాయని అని చెప్పారు కదా, వాటి గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం ఏమేమి అడిగాడు అనడానికి. సో సైన్స్, సో యానిమల్ సెల్ గురించి ఒక క్వశ్చన్ అడిగారని చెప్పారు, ఓకేనా? నెక్స్ట్ స్కాటరింగ్ ఆఫ్ లైట్, దాని గురించి ఒక క్వశ్చన్ అడిగారు. 1 క్వశ్చన్ ప్లాస్మా మెంబ్రెయిన్. సో ప్లాస్మా మెంబ్రెయిన్ గురించి ఒక క్వశ్చన్ అడిగారని చెప్పారు. ఇథనాల్ రియాక్ట్స్ విత్ సోడియం బై ప్రొడక్ట్స్ ఏంటి అని అడిగారు. ఇవే గుర్తున్నాయి అన్నమాట. ఈ క్వశ్చన్ నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫుల్గా. డిపిఎస్పి మనకి పాలిటీలో ఆదేశిక సూత్రాలు ఉంటాయి కదా, డిపిఎస్పి వెదర్ ఎన్ఫోర్సబుల్ ఆర్ నాట్ బై కోర్ట్స్ అనమాట. అంటే కోర్టులు వాటిని అమలు చేయొచ్చా చేయకూడదా. యాక్చువల్గా డిపిఎస్సి అనేది నాట్ ఫోర్సిబుల్ అనమాట, నాట్ ఎన్ఫోర్సబుల్. అంటే చట్టం వాటిని అమలు చేయాలని పెద్ద రూల్ ఏమీ ఉండదు, ఓకేనా? కాబట్టి ఇది ఒక పాలిటీ రిలేటెడ్ క్వశ్చన్ ఒకటి అడిగాడు. నెక్స్ట్ కాన్వెక్స్ లెన్స్ క్వశ్చన్, ఈజ్ ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ. కాన్వెక్స్ లెన్స్లో ఆబ్జెక్ట్ని ఇన్ఫినిటీ దగ్గర పెడితే మనకి ఎక్కడ ఫామ్ అయింది, ఫోకస్ దగ్గర ఫామ్ అయింది. ఆ క్వశ్చన్ అడిగాడు. బయోడిగ్రేడబుల్ మీద క్వశ్చన్ అడిగాడు. అంటే బయోడిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్ సబ్స్టాన్స్ ఏది అని సింపుల్గా అడిగాడు. అంటే క్వశ్చన్ విచ్ హ్యాజ్ ఎ స్మాల్ వాక్యూల్స్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సో స్మాల్ వాక్యూల్స్ వెయిట్లో ఉంటాయి. సామాన్యంగా ప్లాంట్స్లో వాక్యూల్ రిక్తికలు అనేవి చాలా పెద్దగా ఉంటాయి, యానిమల్స్లో చాలా స్మాల్గా ఉంటాయి. కాబట్టి స్మాల్గా దేంట్లో ఉన్నాయంటే మనం యానిమల్ అని టిక్ చేయాలి. 1 రియాక్షన్ క్వశ్చన్, ఓకేనా? అవేంటో కింద ఇంకా వివరంగా ఉన్నాయి, ఇదిగోండి. ఫస్ట్ క్వశ్చన్, ఫ్రీక్వెన్సీని పెంచితే వేవ్ లెంత్ ఏమవుతుంది అని అడిగాడు. సో వేవ్ లెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. 2 ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్ ఉండిద్ది. నెక్స్ట్ ప్లాస్మా మెంబ్రెయిన్ మీద క్వశ్చన్ అన్నాం కదా, ప్లాస్మా మెంబ్రెయిన్ ఎలా ఉండిద్ది, స్మూత్గా ఉండిద్దా లేదా రిగిడ్గా ఉండిద్దా, ఇలా సంథింగ్ ఏదో క్వశ్చన్ అడిగారు అన్నారు. సో ఎగ్జాక్ట్గా మనకు ఐడియా లేదు. వ్యాక్యూల్స్ చెప్పాను కదా, వ్యాక్యూల్స్ స్మాల్గా దేంట్లో ఉంటాయి అంటే యానిమల్స్లో స్మాల్గా ఉండిద్ది. నెక్స్ట్ ఇథనాల్, ఇథనాల్ దేంతో చర్య జరిపితే మనకి H2 గ్యాస్ రిలీజ్ అయ్యిద్ది, లేదా ఇథనాల్ ఇలా అడిగాడంట. ఇథనాల్ సోడియంతో చర్య జరిపినప్పుడు మనకి ఏ గ్యాస్ రిలీజ్ అయ్యిద్ది అని అడిగాడు. H2 గ్యాస్ ఆన్సర్ అనమాట, ఓకేనా? సోడియంతో చర్య జరిపినప్పుడు సోడియం ఇథాక్సైడ్, ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకుందాం. సో సోడియం ఇథాక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయ్యిద్ది. నెక్స్ట్ పాలిటీలో న్యాయ సమీక్ష ఇందా మాట్లాడుకున్నాగా, డిపిఎస్పి అదే బయోడిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్ 1, 2, 3, 4, 5, 6. ఆ కాన్వెక్స్ లెన్స్ క్వశ్చన్ ఒకటి, లైట్ స్కాటరింగ్ క్వశ్చన్ 1, 2, మొత్తం 7 నుంచి 8 క్వశ్చన్స్ వరకు సెకండ్ షిఫ్ట్లో సైన్స్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. ఇక యాజ్ యూజువల్గా మ్యాథ్స్, రీజనింగ్ సేమ్ ప్యాటర్న్తో వెళ్తుంది, ఓకేనా? ఈరోజు సెకండ్ షిఫ్ట్లో అయితే లెటర్ బేస్డ్ సిరీస్ కానీ నంబర్ బేస్డ్ సిరీస్ కానీ చాలా బాగా అడిగాడంట. చాలా ఉన్నాయండి క్వశ్చన్స్ అవి. ఇవి కాకుండా చెప్పాం కదా ప్రిసిడెడ్ అండ్ ఫాలోడ్, ఆ క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ దాకా ఉన్నాయంట. సో కోడింగ్, నంబర్ సిరీస్ ఎక్కువ అడిగాడు, ప్రిసిడెడ్ అండ్ ఫాలోడ్ క్వశ్చన్స్ కూడా ఎక్కువగా అడిగాడు. ట్రిగ్నోమెట్రీ నుంచి ఒకటి, జామెట్రీ నుంచి ఒకటి, యావరేజ్ నుంచి ఒకటి, స్టడీస్ నుంచి 3 అడిగాడు. ఆ 3 కూడా చాలా నెంబర్స్ ఇచ్చాడు, ఒక 30-40 నెంబర్స్ ఇచ్చి అన్ని నెంబర్స్లో 3 అడిగాడు. సామాన్యంగా 10-20 కాదు, ఎక్కువ నెంబర్స్ ఇచ్చి టైం కన్జ్యూమ్ అయ్యేలాగా కావాలని 3 అడిగాడు అనమాట. నెక్స్ట్ పార్ట్నర్షిప్ నుంచి ఒక 4-5 క్వశ్చన్లు వచ్చినాయి. ఇక టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ అన్నిటి నుంచి సింగిల్ క్వశ్చన్సే వచ్చినాయి, ఓకేనా? సో ఇదనమాట అడిగిన సైన్స్ అండ్ మ్యాథ్స్, రీజనింగ్ క్వశ్చన్స్. సో ప్యాటర్న్ అయితే సేమ్ ఎగ్జాక్ట్గా అలాగే వెళ్తుంది. అర్థమెటిక్, రీజనింగ్ బాగా ప్రాక్టీస్ చేస్తూ, ఎవరికైతే ప్రాక్టీస్ బాగా చేసే అలవాటు ఉందో, ఎవరైతే బాగా ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయగలరో వాళ్ళు ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ స్కోర్ని పెడుతున్నారు. ఈరోజు పిల్లలు అయితే చాలామంది 70, 65, 68, 60 పైనే ఎక్కువ మంది అటెంప్ట్ చేశామని చెప్పారు, ఓకేనా? కాబట్టి ఇవి వాళ్ళు చేశారు కాబట్టి మీరే అది చేయాలని టార్గెట్ కాదు.
ఈ పేపర్కి తగ్గట్టుగా ఒక మంచి టార్గెట్ అయితే చేశారండి. ఓకేనా? సో ఇది సెకండ్ షిఫ్ట్ అనాలిసిస్. నెక్స్ట్ ఎవరైనా పిల్లలు థర్డ్ షిఫ్ట్ క్వశ్చన్స్ సెండ్ చేస్తే కంపల్సరీగా మనం థర్డ్ షిఫ్ట్ క్వశ్చన్స్ కూడా ఇలాగే డిస్కస్ చేసుకుందాం. ఆ వీడియోలో కలుద్దాం. ఓకేనా? బాయ్.